ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి, దేవా, నీ మాటలను నేర్చుకునబోతుండగా తండ్రి, సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను, శక్తి సామర్థ్యాలను నాకు ఇవ్వండి తండ్రి. పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను, విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపను వారికి అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకునబోయే పాఠం ఏంటంటే, మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోవటానికి గల కారణం. మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి గల కారణాలు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కావున శ్రద్ధగా విని ఆలకించి నేర్చుకోవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ప్రార్థన అనగానే అర్థం ఏమిటంటే, దేవునితో మన మనవులను చెప్పుకొనుట లేదా దేవునితో మాట్లాడుట అని చెప్పుకోవచ్చు. ప్రార్థన అంటే అర్థం ఏమిటంటే, దేవునితో మన మనవులను చెప్పుకొనుట లేదా దేవునితో మాట్లాడుట అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రార్థన అంటే అర్థమైంది కదా, ఇవి ఒక అర్థంగా మనం చెప్పుకోవచ్చు. అయితే దేవుని పిల్లలారా, ప్రార్థన చేయటంలో, దేవునితో మాట్లాడటంలో లేదా దేవునితో మన మనవిని చెప్పుకోవడంలో కొన్ని రకాలైన ప్రార్థనలను బైబిల్లో రాయబడినట్టుగా మనం నేర్చుకోవచ్చు. మన పాఠం ఏమిటి ఇప్పుడు? మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి గల కారణం. అయితే అందరం ప్రార్థన చేస్తాం. క్రైస్తవులందరూ కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు, చేస్తూ ఉంటాం. అయితే కొన్ని కేటగిరీస్ ఉంటాయి ప్రార్థనలో, కొన్ని రకాలు ఉంటాయి ప్రార్థనలు. ప్రాముఖ్యంగా వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రార్థనను 4 రకాలుగా విభజించవచ్చు. ఎన్ని రకాలుగా? ప్రార్థనను 4 రకాలుగా విభజన చేయవచ్చు. మనకు అర్థం కావటం కోసం, మనం నేర్చుకోవటం కోసం. ఎందుకంటే ఒకేసారి మెటీరియల్ మొత్తం ఒకేసారి నేర్చుకోవటం కష్టం అవుతుంది. కాబట్టి కొద్ది సమయంలో మనము 4 భాగాలుగా, 4 కేటగిరీలుగా, 4 రకాలుగా విభజించుకొని నేర్చుకుందాం. అయితే నేను చెప్తున్నాను, రాసుకుంటే దేవుని పిల్లరా, ప్రార్థన 4 రకాలు. ప్రార్థన 4 రకాలు. మొదటిది ఇతరులను తృణీకరించే ప్రార్థన. మొదటిది ఇతరులను తృణీకరించే ప్రార్థన. రెండవది దురుద్దేశముతో చేసే ప్రార్థన. స్పీడ్గా రాసుకోవాలి. రెండవది దురుద్దేశముతో చేసే ప్రార్థన. మూడవది తన్ను తాను తగ్గించుకునే ప్రార్థన. మూడవది తన్ను తాను తగ్గించుకునే ప్రార్థన. నాలుగవది సొలొమోను చేసిన ప్రార్థన. నాలుగవది సొలొమోను గారు చేసినటువంటి ప్రార్థన. అయితే ఈ 4 రకాల ప్రార్థనల గురించి మనం ధ్యానం చేసి మనం నేర్చుకుందాం. ఈ 4 రకాలైన ప్రార్థనలను మనం ధ్యానం చేసినప్పుడు, నేర్చుకున్నప్పుడు మనకి ఇందులో లోపాలు కలిగి ఏమైనా ప్రార్థన చేసుకుంటా ఉంటే సరి చేసుకుందాం. ఇంకా ఎలా దేవుణ్ణి అడగాలో తెలియకపోతే వాటిని మనము నేర్చుకుందాం. కుమారాన్ని వింటున్నావా?
కావున జాగ్రత్తగా వినాలి. ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం చెప్పండి? మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోవటానికి గల కారణాలు. ఎన్ని రకాలని చెప్పుకున్నాం ప్రార్థన? సిద్ధు 4 రకాలని చెప్పుకున్నాం. అత్త ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం మనము? అయితే మొదటి ప్రార్థనను మనము నేర్చుకుందాం. ఏంటి మొదటి కేటగిరీ, మొదటి భాగము? ఇతరులను తృణీకరించే ప్రార్థన. ఇతరులను తృణీకరించటం అంటే, ఇతరులను తృణీకరించటం అంటే ఇతరులను తీసివేయటం, ఇతరులను తీసివేసేటటువంటి ప్రార్థన. ఇతరులతో పోల్చుకొని నేనే గొప్ప అని చెప్పుకునే ప్రార్థన. ఇప్పుడు ఇతరులతో పోల్చుకొని నేనే గొప్ప అని చెప్పుకోవడానికి చేసేటటువంటి ప్రార్థన. ఎవరు చెప్పారు ఈ మాట అంటే యేసు ప్రభు చెప్పాడు. ఎవరు చెప్పారంటే ఈ ప్రార్థన ఆ ప్రార్థన గురించి ఎవరు మనకు రాయించారంటే ప్రభు రాయించాడు. ప్రార్థన చేయటానికి ఒక అతను దేవాలయానికి వెళ్ళాడు. ప్రార్థన చేయటానికి ఒక అతను దేవాలయానికి వెళ్ళాడంట. వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఇతరులను తృణీకరించే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇతరులను తగ్గించే ప్రార్థన చేస్తున్నాడు. ఇతరులను క్రిటిసైడ్స్ లేదా ఎగతాళి చేసేటటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన దేవాలయానికి వెళ్ళి. అయితే ప్రభువు ఆయన గురించి చెప్తున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త క్రొత్త నిబంధన గ్రంథము ఏమండి 18వ అధ్యాయం అండి. అందరూ బైబిల్ని తీసి చదవాలి. చదువు రానటువంటి వారు శ్రద్ధగా ఆలోచించాలి. చూడండి దేవుని పిల్లలారా, లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు మాట్లాడుతూ మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఏమండి చూడండి, నయమ్మ గారు వింటున్నారా? కుమారి బేబీ గారు 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. బాగా వినాలి, బాగా ఆలోచించాలి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానాన్ని చెప్పాడు. ప్రార్థన చేసేటప్పుడు అంట మేమే నీతిగా ఉన్నాం, మేమే గొప్పగా ఉన్నాం, మేమే బాగా ఉన్నాం, మేమే కరెక్ట్గా ఉన్నాం, ఎవ్వరు లేరండి అనుకుంటూ ఇతరులను తృణీకరిస్తూ ప్రార్థన చేస్తాడంట. ఎలా చేస్తున్నాడంట ఆయన చూడు, 10వ వచనం, ప్రార్థన చేయుటకు 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు మొదటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సరే, అతని ప్రార్థన ఎలా ఉందో చూడండి, ఎలా చేస్తున్నాడో చూడండి. ఏమని, దేవా నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతరుల వల్ల కాదు, ఇప్పుడు నాతో పాటు మందిరానికి వచ్చాడు ఈ సొంకరి, ఆ సొంకరి వలన కూడా కాదు. ఇలా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను దేవా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను దేవా. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనతో తాను తనలో తాను అంటే గొప్పలు చెప్పుకుంటున్నాడు దేవుడితో. నేను దొంగను కాదు దేవా, నేను చెడ్డోని కాదు దేవా, అగో పలానా వ్యక్తి ఉన్నాడే ఆయన లెక్క నేను పనికిమాలినోడు కాను తండ్రి,
అవి ఆమె ఉంది అన్ని అబద్ధాలు చెప్పుద్ది, ఆమె లెక్క నేను అబద్ధాలు చెప్పను దేవుడా. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను అంటే నువ్వేం చేస్తున్నావు నీ దేవునికి తెలియదంటావా? అంటే ఈయన ప్రార్థన చేసేదానికన్నా ఇతరులను తృణీకరించేది ఎక్కువైంది. బాగా వినాల సురేష్, ఈయన ప్రార్థన దేవునికి చేసేదానికన్నా ఇతరులను విమర్శించడం ఎక్కువైపోయింది ఈయన ప్రార్థన. ఎంత అంటే ప్రార్థనలోనే ఇలా మాట్లాడుతున్నాడంటే బయట ఎలా మాట్లాడుతున్నాడో ఇంకా ఈ పరిచయుడు. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నానని చెప్తున్నాడు, నా సంపాదన అంతా నీకే ఇస్తున్నాను అంటున్నాడు, నేను చోరుని కాదంటున్నాడు, వ్యభిచారిని కాదంటున్నాడు, ఈ సొంకరి వల్ల లేనంటున్నాడు. అంటే చాలా మందిని గమనించండి, మాట్లాడటంతో ఎలా ఉన్నారంటే వాళ్ళు గొప్పలే చెప్పేసుకుంటుంటారు అందరూ. ఈ మధ్య ఒక దగ్గరికి ఫంక్షన్కి వెళ్తే వాక్యం చెప్పమని ఒక ఆయనకి మైక్ ఇస్తే ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు, వాక్యం చెప్పకుండా. వినండి దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. ఇతరులను తృణీకరించే ప్రార్థన చేయకూడదు. ఇతరులను తృణీకరించేటటువంటి వాక్యం కూడా, ఇతరులను ఎగతాళి చేసేటట్టుగా కూడా వాక్యం కూడా చెప్పకూడదు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఇతరులను తృణీకరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు చెప్తున్నాడు. ఇతరులను తృణీకరిస్తూ వాక్యాన్ని నేర్పించకూడదు, వాక్యాన్ని చెప్పకూడదు అని మనం భావించాలి. ఇతరులను తృణీకరించేటట్లు కూడా ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఎన్ని రకాలని చెప్పుకున్నాం మనం? 4 రకాలు. మొదటి రకం ఏమిటి? ఇతరులను తృణీకరించే ప్రార్థన. దేవాలయానికి వెళ్ళి ఏమని చేస్తున్నాడు ఆయన? నీతిమంతుడని అనుకుంటున్నాడంట ఆయన. ఇలాంటి ప్రార్థన దేవుడు జవాబివ్వడు. ఇలాంటి ప్రార్థనకు దేవుడు జవాబు. ఒక పాయింట్ అయిపోయింది. రెండో ప్రార్థన దురుద్దేశంతో చేసే ప్రార్థన. రెండో ప్రార్థన దురుద్దేశముతో చేసే ప్రార్థన. దురుద్దేశం అంటే ఏంటండి? చెడు ఉద్దేశము, చెడు ఆలోచన, చెడ్డ బుద్ధి అనుకోవచ్చు. ఈ మాటను ఎవరు రాశారంటే పేతురు గారు రాశాడండి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. పేతురు గారు కదండి, క్షమించండి, యాకోబు గారు రాశాడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక పక్కనే ఉంటుంది. 4వ అధ్యాయము చూడండి దేవుని పిల్లలారా, 4వ అధ్యాయం 1వ వచనం. ఈ రెండవ భాగం పేరేమిటి? దురుద్దేశముతో చేసే ప్రార్థన. దురుద్దేశంతో చేసే ప్రార్థన. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం, యాకోబు పత్రిక. తీయాలి, అందరూ తీయాలి. తీసారా? శ్రీలక్ష్మి తీసేవా? చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. వాళ్ళంట అన్ని చేస్తున్నారంట, దేవుణ్ణి అడగట్లేదంట. ఒకవేళ దేవుణ్ణి అడిగినా ఎలా అడుగుతున్నారంట? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు. ప్రార్థన చేసేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు అంట ఎలా అడుగుతున్నారంట? దురుద్దేశంతో అడుగుతున్నారంట, స్వార్థంతో అడుగుతున్నారంట. బాగా ఆలోచించండి దేవుని పిల్లలారా. దురుద్దేశముతో ప్రార్థన చేస్తే నీకు జవాబు రాదు అని దేవుడు చెప్తున్నాడు.
ఉదాహరణకి నేను పంట వేసాను, నా పక్క ఆయన పంట వేసాడు అనుకో, రోజు దేవుడా నా పంటే పండాలి, ఆయన పంట పండొద్దు, రోగం రావాలి, నా పంటకు ఏ రోగం రావద్దు దేవుడా, నా పంట బాగా పండాలి, ఆయన పంట మొత్తం ఎండిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఏ ప్రార్థన అది? ఏ ప్రార్థన అండి? దేవుడా దేవుడా నేను వాక్యం బాగా తప్పులు లేకుండా చదవాలి, నా పక్కన చదివి అన్నీ తప్పులే పోవాలి, అందరు నన్నే మెచ్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాను అనుకో. ఏ ప్రార్థన అది? దేవుడా దేవుడా నేనే పాట బాగా పాడాలి, సంఘంలో అందరికన్నా ఎక్కువ, అందరి పాటలు ఎవరు గొంతు కూడా అందరి జలుబు రావాలి, అందరి గొంతులు మోగపోవాలి, నా ఒక్కడి గొంతే బాగుండాలా, స్వరం గంభీరంగా రావాలి, కంచు మోగినట్టు రావాలా, దేవుడు అందరికి జలుబులు చేయాలా, ఆ రోజు నేను ప్రార్థన చేస్తుండే. ఏ ప్రార్థన అది? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వినండి, ఆలోచించండి. ప్రార్థన చేసేటప్పుడు దురుద్దేశంతో చేయకూడదంట. వాళ్ళ నరహత్య చేస్తున్నారంట, వాళ్ళ అవయవాలలో అన్ని భోగేచ్ఛల కోసం ప్రార్థన చేస్తున్నారంట. అవయవాలంటే కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, నోరు, ఈ అవయవాలన్నింటికి వినియోగించుకోవటానికి ప్రార్థన చేస్తున్నారంట. చూడండి అక్కడే రాయబడింది, ఏమని రాయబడింది చూడండి అక్కడ, మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? అసలు మీకు యుద్ధం పోరాటం దేని నుండి కలుగుతుంది? మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛలు ఉండే కదా. మీకెందుకు ఈ భోగేచ్ఛలు? ఎందుకు దేవుణ్ణి అడుగుతున్నారు? దేనికోసం అడుగుతున్నారు మీరంటే, మీకు దురుద్దేశంతో ఉపయోగించుకోవటానికి, మీ దురుద్దేశంతో మీరు ప్రార్థన చేస్తున్నారు. కావున మీకు ఏమీ కూడా దొరకట్లేదు అన్నాడు. 3వ వచనంలో చూడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. నువ్వు ప్రార్థన చేయటం తర్వాత సంగతి, ముందు నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు. దేవునికి శత్రువు. కలజోడు కొనుక్కోవటానికి పోయి దేవుడు మంచి కలజోడు నాకే రావాలి, బాగలేని కలజోళ్ళు అందరూ ఏరే వాళ్ళకి రావాలని ప్రార్థన చేసుకుంటూ పోతున్నాను అనుకో. ఏం ప్రార్థన అది? నా డ్రెస్సే బాగుండాలి, ఎవరి డ్రెస్సులు కూడా బాగోద్దు, నా చీరే బాగుండాలి, సంఘంలో ఎవరి చీరలు బాగొద్దు అని ప్రార్థన చేస్తున్నాను. ఏ ప్రార్థన అది? బాగా బిర్యానీ బాగా తిని దేవుడా తొందరగా అరగాలని ప్రార్థన చేస్తున్నా. ఇవన్నీ చెప్పుకోవడానికి కామెడీగా ఉంటాయి, కానీ దురుద్దేశంతో చేసే ప్రార్థనలు ఇవన్నీ కూడా దురుద్దేశముతో చేసేటటువంటి ప్రార్థనలు. ఇలా దురుద్దేశంతో చేసేటటువంటి ప్రార్థనలకు జవాబు రాదు. మొదటిగా ఏం ప్రార్థన నేర్చుకున్నాం ఇందాక? ఇతరులను తృణీకరించే ప్రార్థన. రెండవదిగా ఏమి నేర్చుకున్నాం? దురుద్దేశంతో చేసే ప్రార్థన. మూడో ప్రార్థన ఏంటంటే తన్ను తాను తగ్గించుకునే ప్రార్థన. మూడో ప్రార్థన ఏమిటంటే తన్ను తాను. ఈ మాట కూడా యేసుప్రభువే చెప్పాడు. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారని చెప్పాడు కదా, ఆ రెండో వ్యక్తి అయిన సుంకరి. లోకసువార్త 18వ అధ్యాయము, ఏమండి? లోకసువార్త 18వ అధ్యాయము డియర్ 18వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు సుంకరి? చూడండి, అయితే సుంకరి దూరంగా నిలుచుంది. దేవాలయానికి వెళ్ళాడు కదా, దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాడు. ఒకటే మాటని ప్రార్థన చేశాడు. దేవాలయానికి వెళ్ళి ఒక్కటే మాట ప్రార్థన చేశాడు. ఆయన పాపినైనా నన్ను కరుణించవా అని అడిగాడు. ఆయన ఏమని చేశాడు? ఫస్ట్ పైన ఆయన నేను చోరుని కాదు, వ్యభిచారిని కాదు,
దొంగను కాదు, ఉపవాసం చేస్తున్నాను, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను అని ప్రార్థన చేశాడు. కానీ ఈయన ఆకాశము వైపు చూడటానికి కూడా ధైర్యం చాలక ఏమంటున్నాడు చూడండి, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్తున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియో, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియో చెప్పాడు. ప్రార్థన చేసేటప్పుడు పాపిని అనుకున్నాడు. ఆకాశం వైపు చూడటానికి కూడా ధైర్యం లేక రొమ్ము కొట్టుకోవచ్చు, దేవా నేను పాపిని అని ఒప్పుకున్నాడు. అంటే తన్ను తాను తగ్గించుకునేటటువంటి ప్రార్థన. మూడో ప్రార్థన ఏమిటంటే తన్ను తాను తగ్గించుకునేటటువంటి ప్రార్థన. బాగా ఆలోచించండి. దేవా ప్రార్థన ఎన్ని రకాలు? కుమారి ఎన్ని రకాలు? 4 రకాలు. ఎన్ని రకాలైన ప్రార్థనలు నేర్చుకున్నాం ఇప్పుడు? ఇప్పుడు 4వ రకం ప్రార్థన చూద్దాం. సొలొమోను చేసిన ప్రార్థన. 4వ రకము సొలొమోను గారు చేసిన ప్రార్థన. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. పాత నిబంధన చూడండి, 3వ అధ్యాయము. చూడండి, తీసారండి. 3వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము చేశారండి. తీసారా? 54వ వచనం. దేవుడు కలలో సొలొమోను గారికి దేవుడు కలలో నీకు ఏ మనవి కావాలి, దేవాలయం మొత్తం కట్టించడం ముగించిన తర్వాత సొలొమోను గారితో ఏమండి క్షమించండి 8వ అధ్యాయం 8వ అధ్యాయం 54వ వచనం. 54 అండి. ఏమండి? లేదండి, 3వ అధ్యాయమే. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 3వ అధ్యాయమే. 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడ పోయి బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించును. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకు నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవిచ్చాడు. బలులు అర్పించిన తర్వాత సొలొమోనుతో స్వప్నమందు అంటే కలలో, స్వప్నమందు కలలో ప్రత్యక్షమై, సొలొమోను నువ్వు రాజు అయ్యావు కదా, నీకేం కావాలో నువ్వు అడుగు, నీకేం కావాలో నీకు అన్ని ఇచ్చేస్తారు, నువ్వు అడుగంటే అప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 10వ వచనంలో 9వ వచనంలో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు, కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గలదేమో దయచేయము అని అడిగాడు. దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, నీ దాసుడైన నాకు వివేకము గల హృదయం ఇవ్వు తండ్రి అన్నాడు. అప్పుడు దేవుడు మెచ్చుకున్నాడు. ఆయన ప్రార్థన దేవుడు మెచ్చుకుని 10వ వచనంలో దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడు, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైందంట, ఆయనకి ఇష్టమైంది. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా విషయం అడిగారు అనుకోండి, అడిగినప్పుడు అది మంచి కోరిక అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? సంతోషపడి పిల్లల కోరికను తీరుస్తారు.
చెడ్డ కోరిక అడిగారు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అలాగే చూడండి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైన అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. దేవుడు అడిగితే కొంతమంది అంటారు నేను చనిపోకుండా ఎప్పటికీ బతికే ఉండాలని అడుగుతారు, కానీ సొలొమోను అది అడగలే. కొంతమంది అంటారు కోట్ల రూపాయల ధనం కావాలని అని కోరుకుంటారు, కానీ సొలొమోను అని అడగలే. కొంతమంది అడుగుతారుగా శత్రువుల ప్రాణం అడుగుతారు, కానీ సొలొమోను అది అడగలే. అప్పుడు దేవుడు ఇష్టపడ్డాడు ఆయన. సొలొమోను, నేనే నీకు ఏం కావాలని అడిగితే వివేకం గల హృదయం అడిగావు కదా అని దేవుడు మెచ్చుకొని ఆయనకి ఏం చెప్తున్నాడు, ఏమిస్తున్నాడు చూడు. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యము ఘనత ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఐశ్వర్యం ఘనతను అడగలేదు కానీ అవి కూడా నీకు ఇచ్చుచున్నాడు. మరల ఇంకేమంటున్నాడు, అందువలన నీ దినములన్నిట్లలో రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. అందుకని సొలొమోను మహాజ్ఞాని అన్నాడు. మహాజ్ఞాని అయిన సొలొమోను అన్నాడు. సామెతల గ్రంథం రాశాడు, ప్రసంగి గ్రంథం రాశాడు ఆయన. తెలుసా, ఎన్నో సామెతలను చెప్పాడు ఆయన. ఆయన మాటలు వినటానికి దూరం నుండి వచ్చి దేశ విదేశాల నుండి వచ్చి కానుకలు ఇచ్చి ఆయన దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. అంత వివేకం గల హృదయం ఇచ్చాడు దేవుడు ఆయనకి, సొలొమోను గారికి. ఇది సొలొమోను చేసిన ప్రార్థన. మనకు గనక దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలనంటే, నేను 100 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు బ్రతకాలని అడిగే వాళ్ళు ఉన్నారు. ఏం కావాలని, రతన్ టాటా కన్నా ఎక్కువ ఆస్తి కావాలని అడుగుతారు కొంతమంది. ఏం కావాలని అంటే పెద్ద పెద్ద ప్యాలెస్లు ఇల్లులు కావాలని అడుగుతారు కొంతమంది. అందరికన్నా నేనే అందంగా ఉండాలని అడిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది. బాగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సొలొమోను అడిగిన దాంట్లో న్యాయం ఉంది, చేసిన ప్రార్థనలో న్యాయం ఉంది. కాబట్టి దేవుడికి అనుకూలమై అన్నాడు, నీకు వివేకాన్ని ఇస్తున్నాను, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను, ఘనతను కూడా నీకు ఇస్తున్నాను. అంటే నువ్వు చేసే ప్రార్థనలో నిజాయితీ నిబద్ధత ఉంటే దేవుడు నీకు ఇవ్వాల్సిన దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడండి. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించు వాటికన్నిటికంటే ఎక్కువ ఇవ్వగల సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం ఈరోజు చెప్పండి? మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోవటానికి గల కారణాలు ఏంటి? మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవటానికి గల కారణం అంటే, ఇతరులను తృణీకరించే ప్రార్థన చేస్తే నీకు జవాబు ఇవ్వడు. దురుద్దేశంతో ప్రార్థన చేస్తే నీకు నా కళ్ళే మంచిగా కనపడాలి, ఏరే వాళ్ళు ఎవరికి కనపడకూడదని ప్రార్థన చేస్తున్నావు అనుకో, ముందు నీ కళ్ళే పోతాయి. ఏమండి, నా కళ్ళే తేటకు కనపడాలి, నేను ఒక్కనే బైబిల్ చదవాలి, అందరికి మచ్చకలు రావాలని ప్రార్థన చేస్తున్నాను, ఫస్ట్ నీ కళ్ళే పోతాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇతరులను తృణీకరించే ప్రార్థన చేస్తే దేవుడు జవాబియ్యడు. దురుద్దేశంతో నువ్వు భోగములు అనుభవించటానికి, నువ్వు బాగుపడటానికి స్వార్థపూరితంగా ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇయ్యడు. కానీ తన్ను తాను తగ్గించుకునే ప్రార్థన చేసిన, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తే నీకు దేవుడు జవాబిస్తాడు. నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ అవకాశాలు నీకు ఇచ్చి నిన్ను నిలబెడతాడు దేవుడు.
ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం? మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోవటానికి గల ఏం కారణాలు ఉన్నాయి? మనకు అడ్డం ఏం పడుతున్నాయి? ఇతరులను తృణీకరించే ప్రార్థన చేస్తే జవాబు రాదు, దురుద్దేశంతో ప్రార్థనలు చేస్తే జవాబు. తనను తాను తగ్గించుకుంటూ జ్ఞాన వివేకములు కావాలని, దేవుని పనులు చేయాలని, దేవుని కార్యక్రమాలు చేయాలని, దేవుళ్ళు నేను ఎదగాలి, నాతో పాటు అందరు ఎదగాలి, అందరూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, నేను అందరికీ దేవుని వాక్యాన్ని నేర్పించాలి, నేను కష్టపడాలి, దేవునిలో ఎదగాలి అనే మంచి ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు విని నిన్ను అనుగ్రహించి దేవుడు ఈ సమాజంలో నిన్ను మంచి వ్యక్తిగా నిన్ను నిలబెడతాడు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. కానీ అలా చేయకుండా, అలా లేకుండా నువ్వు దురుద్దేశంతో చేసిన, ఇతరులను తృణీకరిస్తూ చేసిన, ఇతరులు చెడిపోవాలని ప్రార్థన చేసిన, ఇతరులు లేకుండా పోవాలని ప్రార్థన చేసిన, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ ప్రార్థనకి దేవుడు సమాధానాన్ని ఇవ్వడు. నీ ప్రార్థనకి దేవుడు చెవి ఒగ్గడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఏ పాఠం నేర్చుకున్నాం మనము? మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోవటానికి గల కారణం నేర్చుకున్నాం. కాబట్టి నేర్చుకున్న మీ అందరిలో కూడా ఇలాంటి స్వభావాలు ఉంటే, తెలియక ఇతరులు బాగోవాలని ప్రార్థన చేయటం, ఇతరులు అందరూ చెడిపోవాలి, నేను ఒక్కనే బాగుండాలని ప్రార్థన చేయటం, ఇవన్నీ చేయకూడదు. దురుద్దేశంతో అందరం బాగుండాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరి కోసము ప్రార్థన చేయాలి, అందరూ దేవుళ్ళో ఎదగాలి, అందరూ దేవుని కోసం కష్టపడాలి, ఈ భూమి మీద దేవుని చిత్తము నెరవేరాలి అని ప్రార్థన చేయాలి. కానీ దురుద్దేశంతో ఇతరులను తృణీకరిస్తూ ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తే అది మీకే నష్టం, మీరు దేవునికి శత్రువులు అవుతారు. కాబట్టి విన్న పాఠాన్ని ఆలకించి శ్రద్ధగా నేర్చుకున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, మీరు అనుగ్రహించిన కృపలను మాత్రమే నేను నేర్పించాను తండ్రి. పిల్లలు విన్నారు, విని మనస్సులో భద్రపరుచుకున్న తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ఆ మాటల ప్రకారము జీవించగల కృపయు శక్తి సామర్థ్యాలను వారికి నాకును వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ